శ్రీనివాస్ గారి సమర్పణలో జంపన మనేంద్ర ప్రొడ్యూసర్గా మా కాలేజ్ క్యాంపస్ మూవీని చేస్తూ ఉన్నాను. ఈ కొత్త పాత ఇద్దరు నటీనటుల కలయికతో ఈ సినిమాని చేస్తున్నాను. మే ఎండింగ్కి రిలీజ్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. సింగిల్ షెడ్యూల్లో మూవీని ఫినిష్ చేస్తున్నాను. For the first time, after seeing the invitation, college campus, anangane it is going to be hit, no doubt, because the youth are there to see the movie in the college campus అనేప్పటికీ న్యాచురల్గా ఉంటుంది. బట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ కాకుండా బాగా తీస్తే there will be good openings for this movie. This is my sincere feeling. Thank you. మదమంచి క్రియేషన్స్ ఆల్రెడీ లాస్ట్ టైం ఒక సినిమా చేశాడు, లిటిల్ బుద్ధ అని చెప్పి సినిమా చేశాడు. దానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కాలేజ్ క్యాంపస్ చేస్తున్నాడు. కాలేజ్ క్యాంపస్ అనేది ఒక స్కూల్ క్యాంపస్ అనుకోండి, కాలేజ్ క్యాంపస్ అనుకోండి, యూనివర్సిటీ క్యాంపస్ అనుకోండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా క్యాంపస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి రిజిస్టర్ అయ్యే ఒక టైటిల్. అది కూడా ఒక కాలేజ్ క్యాంపస్ అనే టైటిల్ ఒక యూత్ఫుల్గా డెఫినెట్గా ఇప్పుడు ఇంతకుముందు నంది అవార్డే వచ్చింది. నంది అవార్డే కాకుండా దీనికి రెవెన్యూ సైడ్గా కూడా చాలా అద్భుతమైన విజయం సాధించాలి. అలాగే బాలాజీ తను ఎప్పుడు కూడా ఒక నిబద్ధత ఉండి, ఒక పద్ధతి ఉండి, ఎంతసేపు తన వర్క్ గురించి ఆలోచిస్తూ ఒక వర్క్ చేసే ఒక అద్భుతమైన కో డైరెక్టర్. వెంకటాద్రి సినిమాకి చేశాడు, అలాగే అధిపతి సినిమాకి చేశాడు, నెంబర్ ఆఫ్ సినిమాస్ చేసి అతనికి 100% డెఫినెట్గా టేకింగ్ సైడ్ కానీ ఇతరత్ర కానీ ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా అతనికి అవగాహన, అతనికి ఆ కమాండ్ అది ఉంది. డెఫినెట్గా అతను ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి గొప్ప డైరెక్టర్గా నిలుస్తాడు బాలాజీ. అట్లాగే దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ మంచి పేరు వచ్చి చాలా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మదమంచి శ్రీనివాసరావు గారు మరియు బాలాజీ గారు చెప్పిన కాన్సెప్ట్ నాకు నచ్చి, అందులోనూ కాలేజ్ క్యాంపస్ అంటే క్యాంపస్కి సంబంధించి అన్ని విషయాలు దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. ఆ ఇన్వాల్వ్మెంట్ నాకు నచ్చి నేను ఈ సినిమాకి ప్రొడక్షన్ చేయడానికి ముందుకు వచ్చాను. నమస్కారం అండి, నా పేరు శ్రీధర్. ఇంతకుముందు చాలా సినిమాల్లో నేను చేశాను. ఈ సినిమాలో బాలాజీ గారు నాకు వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్లో ఇచ్చారు. ముందుగా ఈ సినిమా నిర్మిస్తున్న జంపన మనేంద్ర గారికి, తర్వాత మన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బాలాజీ గారికి కూడా. కాలేజ్ క్యాంపస్ అనగానే మనకి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మనకి అర్థమవుతుంది. అట్లానే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా అలాగే ఉంది. ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయాన్ని సాధించి మా అందరికీ మంచి పేరు ప్రతిష్టలు, అలాగే ప్రొడ్యూసర్స్కి మంచి కనకవర్షాన్ని కురిపించి మరిన్ని సినిమాలు తీయడానికి ఆస్కారం కల్పిస్తుంది దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో 60-70 సినిమాలకి పాటలు రాశాను. మొట్టమొదటిసారిగా మదమంచి క్రియేషన్స్ కాలేజ్ క్యాంపస్ అనే చిత్రం ద్వారా దర్శకులు శ్రీ మన్నవ బాలాజీ గారు ప్రోత్సాహంతో ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా ప్రమోట్ అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా కంపల్సరీగా యూత్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది చేరువవుతుందని, పెద్ద హిట్ అవుతుందని కావాలని ಕೋರ್ಕೊಂಡು సెలవు తీసుకుంటున్నాನು. ನನ್ನ ಹೆಸರು ಮೈತ್ರಿ ಗೌಡ. ಆಕ್ಚುಲಿ ನಾನು ಕನ್ನಡದಿಂದ ಬಂದಿದ್ದು, ಮೊದಲನೇ ಸಾರಿ ತೆಲುಗಲ್ಲಿ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ನನಗೆ ಈ ಮದಮಂಚಿ ಮೈತ್ರಿ ಗೌಡ ತೆಲುಗು ಬೇಗ ಕಲ್ತ್ಕೋತೀನಿ. ಈ ಮದಮಂಚಿ ಕ್ರಿಯೇಷನ್ಸಲ್ಲಿ ನನಗೆ ಚಾನ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ದಂಥ ನಮ್ಮ ಡೈರೆಕ್ಟರ್ ಸರ್ ಬಾಲಾಜಿ ಸರ್ಗೂ, ನನ್ನ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಸರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್ಗೂ ನಾನು ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ. ನನಗೆ ಗೊತ್ತು ಈ ಮೂವಿ ಸಕ್ಸಸ್ ಆಗುತ್ತೆ ಅಂತ. ಇದು ಬಂದು ಕಾಲೇಜ್ ಸ್ಟೋರಿ. ಇವಾಗೆಲ್ಲ ಯೂತ್ಗೂ ಬೇಗ ಟಚ್ ಆಗುತ್ತೆ. ನಾವೆಷ್ಟು ಟ್ರೈ ಮಾಡಿ ಗೆಲ್ಲಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡ್ತೀವಿ. ನೀವು ಮೀಡಿಯಾದವರು ಪ್ಲೀಸ್ ನಮಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತೀರಾ ಅಂತ ಕೇಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಇಷ್ಟು ಮಾತಾಡೋಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. అందరికీ నమస్కారం. నా పేరు హరిన్ కృష్ణ. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాలాజీ గారికి, ప్రొడ్యూసర్ మనేంద్ర గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. I should thankful to Mr. Mannav Balaji Garu who gave me the lead role, one of the lead role in this movie, and I'm very happy to act in this movie, and I should thank Jampani Manindra Garu also, and who is producing this movie, and I hope this movie will be the biggest hit in this 2013, and thanks for giving this opportunity.
నేను మొట్టమొదటి సముద్ర గారి సినిమాలో ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో నటించాను. ఈ మధ్య అధినేత. అప్పుడు మన బాలాజీ గారి యొక్క టాలెంట్ ఏంటో నాకు అర్థమైపోయింది. డెఫినెట్గా ఈ విల్ బికమ్ గుడ్ డైరెక్టర్ అనేది ఆ రోజు నేను అనుకున్నాను. ఈ మదమంచి క్రియేషన్స్కి ఒక మంచి కాలేజ్ క్యాంపస్ అంటే యూత్ని టచ్ చేసేటువంటి పిక్చర్గా నేను అనుకుంటున్నాను. నా సబ్జెక్ట్ అయితే పూర్తిగా తెలియదు, కానీ నేను ఊహించింది ఏంటంటే ఒక మంచి యూత్ఫుల్ సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను.